వేడి వేడి అన్నంలో ఈ మసాలా బెండి కర్రీ వేసుకొని కలిపి తిని గిన్నెడు మజ్జిగ తాగితే ఇక చాలండి ఈ రోజుకి అని అనిపిస్తుందండి. సో అలాంటి మసాలా బెండి కర్రీ ఎలా చేసానో ఈ వీడియోలో నాతో పాటు చూసిద్దరు వచ్చేసేయండి. ఈ మసాలా బెండికి కావాల్సిన పదార్థాలండి, మనకి ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఇది మనకి చాట్ మసాలా ఉంటే బాగుంటుందండి, అది లేకపోతే గరం మసాలా అయినా పర్వాలేదు, లైట్గా పసుపు, ఎంటీఆర్ ఆశీర్వాద్ కారం, జీలకర్ర, కొంచెం జీడిపప్పు, తగినంత సాల్ట్, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర గార్నిషింగ్కి చాప్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగాను, అలాగే చాప్ చేసి ఉంచుకున్న టమాటా, బెండకాయల్ని కరెక్ట్గా ఈ సైజులో తరుక్కున్నామండి. ఇంకొంచెం పెద్దగా తినాలనుకున్న వాళ్ళైతే పెద్ద సైజ్ అయినా పర్వాలేదు. అండ్ తగినంత ఆయిల్. ఇవేనండి మసాలా బెండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా కూరకు తగినంత మూకుడు పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసి అది కొంచెం వేడెక్కాక మనం తరిగి ఉంచుకున్న బెండకాయల్ని వేసుకొని లైట్గా, అంటే ప్రతి బెండకాయకి చిన్న కలర్ మారాలండి, అలాగ మనం ఒక 2 to 3 minutes దగ్గరుండి బెండకాయలన్నీ వేయించుకోవాలన్నమాట. ప్రతి బెండకాయకి ఇలా జస్ట్ చిన్న పిసర్ కలర్ మారింది, ఎక్కడా మాడలేదు, ఈక్వల్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇలా నేను ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసేసుకోవాలండి. మళ్ళీ అదే మూకుల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కూడా కొంచెం వేడెక్కాక జీలకర్ర, లైట్గా ఇంగువ, మనం చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి వేయించుకోవాలండి. మనకి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాక చాప్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకొని వీటి పచ్చివాసన కూడా పోయేదాకా ఒక్క 1/2 minute వేయించుకోవాలండి. సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక మనం చాప్ చేసి ఉంచుకున్న టమాటా వేసేసుకుంటామండి. వేసుకొని టమాటా కూడా పచ్చి వాసన పోయేదాకా దగ్గరుండి మగ్గించుకోవాలండి. దీనికి కనీసం 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది. అప్పుడే టమాటా పచ్చి వాసన పోయి దగ్గరుండి కూర ఆల్మోస్ట్ ఇక్కడికే మనకి ఒక 50% అయిపోతుందండి. దీనికి మనం మూత పెట్టి మినిమం 4 to 6 minutes లేకపోతే 3 to 5 minutes ఉంటే మన టమాటా మగ్గిపోతుంది. అలాగని అలా వదిలేయద్దండి, ఆరారా కలుపుతూ ఉండండి. మనకి ఆ టమాటా మగ్గే లోపల మనం తీసుకున్న జీడిపప్పుని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఫైన్ పేస్ట్, అంటే లిక్విడ్ పేస్ట్, ఎక్కడ గరుకుగా ఉండకుండా మెత్తటి పేస్ట్ కొంచెం వాటర్ వేసుకుంటూ రుబ్బుకొని రెడీ చేసుకోవాలండి. సో నేను జీడిపప్పుని ఆ వాటర్ వేసుకుంటూ ఆరారా మెత్తగా రుబ్బుకొని కొంచెం ఆ మిక్సీ గిన్నెలో వాటర్ వేసి ఇలా మొత్తం ఇలా చేసుకున్నానండి. లిక్విడ్ పేస్ట్ లాగా ఇది రెడీ చేసుకుని ఉంచుకోవాలి. సో చూద్దామండి టమాటా మగ్గిందో లేదో. ఎస్, పర్ఫెక్ట్గా టమాటా ఉల్లిపాయలు అన్నీ కరెక్ట్గా మగ్గాయండి. ఇంత దాకా వేయించుకోవాలి, కొంచెం టైం పడుతుంది కానండి, ఇదే కరెక్ట్ స్టెప్ అనమాట. ఇవి బాగా మగ్గితే ఇంకా కూర ఆల్మోస్ట్ అవుతున్నట్టే. సో ఈ స్టేజ్లో మనం ధనియాల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, లైట్గా పసుపు, కూరకు తగినంత ఉప్పు, కూరకు తగినంత కారం వేసుకొని కొంచెం ఇవన్నీ ఈ ఉల్లిపాయకి టమాటాకి పట్టేటట్టు కలుపుకోవాలండి. చూసారు కదా, మొత్తం మసాలాలన్నీ వేసేసరికల్లా మంచి అరోమా స్టార్ట్ అవుతుందండి. ఈ మసాలాలన్నీ వేసి ఒక 1/2 minute మళ్ళీ వాటి పచ్చివాసన, ఎందుకంటే అన్ని పొళ్ళు వేసాం కదా, వాటి పచ్చివాసన కూడా పోయేటట్టు కొంచెం కలుపుకోవాలండి. ఈ మసాలా పొళ్ళన్నీ ఈ టమాటా ఉల్లిపాయలకి బాగా పట్టేదాకా మనం వేసుకున్న తర్వాత మనం ఇందాకలో జీడిపప్పుని బాగా మెత్తగా రుబ్బుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. ఇది వేసుకొని ఒక 2 నిమిషాలు దగ్గరుండి ఇలా కలుపుకోవాలండి. సో దట్ మనకి ఇది బాగా ఇవన్నీ కలుస్తాయి. ఈలోగా ఆ 2 నిమిషాలు అది కలిపే లోపల ఒక గిన్నెలోకి కొంచెం నీళ్లు వేసుకొని వేడి చేసుకోవాలండి. సో దట్ మనకి ఇందులోకి యాడ్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట. సో మనకి ఈ పేస్ట్ వేయంగానే చూసారు కదా బాగా కొంచెం మగ్గిందండి. ఆ తర్వాత మనం ఇక్కడ వాటర్ కూడా మరిగింది.
సో ఈ వాటర్ని మనం కూరకి కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే చూడండి, మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదు, మరి మసాలా కర్రీ కదా, అదిగో చూసారుగా వెయ్యంగానే వాటర్. ఎందుకు వేడి నీళ్ళలోనంటే కొంచెం త్వరగా అయిపోతుందండి. నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు, అప్పుడు ఇంకొంచెం టైం పడుతుంది. పైగా జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి మనకి అడుగు అంటడం స్టార్ట్ అవుతుంది. సో అలా అడుగంటి మనకి కూర మాడిపోయే లోపల ఇలాంటి టిప్ ఫాలో అయితే మనకి త్వరగా అయిపోతుంది, ఎక్కడ కూర కూడా అడుగంటదండి. సో ఇంకొంచెం వేసుకుంటాను, ఎందుకంటే ఇంకొంచెం చిక్కగా ఉంది. నేను కొంచెం లైట్గా, ఇదిగో అంతకన్నా ఎక్కువ వేసుకోనండి. వేసుకొని లో ఫ్లేమ్లోనే, ఎక్కడ హై పెట్టద్దు, ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటడం స్టార్ట్ అవుతుంది. లో ఫ్లేమ్లోనే ఒక్క 2 మినిట్స్ ఆరార దగ్గరుండి కలుపుకోండి, అప్పుడు మనకు అడుగంటది, చాలా బాగుంటుంది. సో 2 మినిట్స్ నేను దగ్గరుండి ఆరార అలా కలుపుతూ ఉంటే మనం చూడండి వాటర్ వేసి స్టార్టింగ్ ఎంత వేసామో అంత వేసిన తర్వాత ఎంత తగ్గిందో అంత దాకా మగ్గించుకోవాలండి. ఒకవేళ ఇదే స్టేజ్లో మీకు ఏదైనా ఈ జస్ట్ ఇలా ఒక చిన్న స్పూన్తో టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసేసుకొని కొంచెం సరి చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇందాకలా స్టార్టింగ్లో ఫ్రై చేసి ఉంచుకున్న బెండకాయ అండి, ఇది కూడా వేసి ఒక్కసారి శుభ్రంగా కలుపుకొని లో ఫ్లేమ్, ఇక్కడి నుంచి ఇంక కంప్లీట్గా లో ఫ్లేమ్ అయిపోవాలండి, ఎందుకంటే బెండకాయ కూడా వేసాం కదా. సో లో ఫ్లేమ్లోని మూత పెట్టి ఆర కలుపుతూ మినిమం 5 మినిట్స్ ఈ బెండకాయలంతటికి ఈ మసాలా పేస్ట్ అంతా పట్టాలండి, అది అబ్జార్బ్ చేసుకోవాలి. సో వేపిన బెండకాయ కాబట్టి ఆల్మోస్ట్ త్వరగానే అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో నేను మూత పెట్టి మినిమం 3 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్, అంతకన్నా అవసరం లేదండి, కానీ ఆర కలపాలి, లేకపోతే అడుగంటిపోతుంది. సో మనం అనుకున్న టైం అయిపోయిందండి, చూసారు కదండి, చక్కగా ఆయిల్ పైకి తేలుతూ ఆ మసాలా ముద్దలోని ఈ బెండకాయ ఎంత బాగా మగ్గాయో అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఈ స్టేజ్లో మనం జస్ట్ గార్నిషింగ్కి లైట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, యమ్మీ యమ్మీ బెండి కర్రీ కలర్ఫుల్గా టేస్ట్ఫుల్గా యమ్మీగా ఉందండి. మరి ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.